కుకింగ్ కబుర్లకి స్వాగతం. ఈరోజు మనము యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎగ్ పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, ఉల్లిపాయలు, కారము, ఉప్పు, చింతపండు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనము ఎగ్స్ బాయిల్ చేసుకుంటాము. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇది 2కి వస్తుంది. ఇది కొద్దిగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ మీద మీడియంలో పెట్టి బాయిల్ చేయండి. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యే టైం లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. సో నేను ఇక్కడ ఒక 7 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్నవి, పెద్దవి, మీడియం సైజు ఉన్నాయి కాబట్టి మీ దగ్గర పెద్ద ఉల్లిపాయలు ఉంటే ఒక 3-4 తీసుకుంటే సరిపోతుంది. చూసారుగా, వెనక పొయ్యి మీద ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. ముందేమో ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 6 టీ స్పూన్ల ఆయిల్ వేసాను. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయండి. పోపు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ దీంట్లో వేసేద్దాం. ఉల్లిపాయలు కలిపి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మగ్గడానికి పెట్టండి. ఇది మాడిపోకుండా ఉండడానికి మధ్యలో కలుపుతూ ఉండండి. మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి కలపండి మాడిపోకుండా ఉండడానికి. ఇక్కడ ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. సో దీన్ని తీసి దీంట్లో కొంచెం నీళ్ళు పోద్దాము. బికాస్ చాలా వేడిగా ఉంటుంది. సో పొట్టు తీయడం కష్టం. ఈ చన్నీళ్ళు పోసి ఇప్పుడు శుభ్రంగా దీని పొట్టు తీసుకుందాం. చూసారుగా, ఈ పొట్టు తీసేసి వీటన్నిటినీ ఎగ్స్ని ట్యాప్ కింద రన్ చేస్తే షెల్స్ లేకుండా ఉంటాయి. ఈ వేగుతున్న ఉల్లిపాయల్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. నేను తక్కువే వేస్తాను. పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఈ చిన్న ప్యాన్లో ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం ఫోర్క్తో ప్రిక్ చేసి మసాలా వెళ్ళడానికి ప్రిక్ చేసి అందులో వేయండి. ఈ చిన్న ప్యాన్లో వెనక వేగుతున్న ఉల్లిపాయ గిన్నెలో ఒక 2 టీ స్పూన్స్ కారం వేయండి. అండ్ ముందు ఎగ్స్ దాంట్లో 1/4 టీ స్పూన్ కారం వేసి కొద్దిగా ఉప్పు వేసి 2 కలపండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా పిండి దాని గుజ్జు మొత్తం ఈ ఉల్లిపాయల దాంట్లో పోయండి. చింతపండు పోసాక కలపండి. నేను ఒక చిటికెడు షుగర్ వేసాను, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని. ఫ్రై అయిన ఎగ్స్ని పులుసులో వేసేయండి. ఈ లోపల మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయండి. ఫైనల్గా కడిగి పెట్టుకుని కట్ చేసిన కొత్తిమీర వేసేయండి. అండ్ ఈ డిష్ రెడీ.